హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యారోగంట్ హస్బెండ్. దేవ్ని చూడగానే అమూల్యకు భయం వేసింది. దేవ్ వైపు చూడకుండా తన క్లాస్కి వెళ్ళిపోవాలి అనుకుని వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తుంది. హేయ్ గుమ్మడి అని దేవ్ పిలుపుకి ఆగిపోయి దేవ్ వైపు చూస్తుంది. దేవ్ తన చూపుడు వేలుతో సైగ చేసి రమ్మన్నాడు. మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి దేవ్ ఎదుట నిలబడింది. దేవ్ ఏం మాట్లాడకుండా తనని సూటిగా చూస్తుంటే ఎందుకు పిలిచారు సార్ అని మెల్లగా అడుగుతుంది. దేవ్ అమూల్య చేతిలో తన బ్యాగ్, వైట్ కోట్ పెట్టి ఇది నా క్లాస్ రూమ్లో పెట్టు అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతాడు. సార్, మీ రూమ్ నాకు తెలీదు అని చెబుతుంటే తెలుసుకో అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. దేవ్ బ్యాగ్ చాలా బరువుగా ఉంది. ఇదేంటి ఇంత బరువుగా ఉంది అని తనది దేవ్ బ్యాగ్ మోస్తూ మెడికల్ సైడ్ వెళ్తుంది. అక్కడ అందరూ అదోలా చూస్తుంటే తనకి ఉండబుద్ధి కాలేదు. ఒక అమ్మాయి కనిపిస్తే అడిగింది. థర్డ్ ఫ్లోర్ అని చెప్పగానే కళ్ళు పత్తికాయల్లా చేసి చూసింది. ఈ బ్యాగ్ కొంచెం దూరం మోస్తేనే చేతులు నొప్పిగా అనిపిస్తుంది. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళేసరికి చేతికి విరిగిపోతాయి అని అనిపిస్తుంటే తప్పదని వెళ్ళింది. ఇంటి దగ్గర నుండి నడిచి రావడం వల్ల మెట్లు ఎక్కలేకపోతుంటే మధ్య మధ్యలో ఆగుతూ దేవ్ రూమ్ చేరుకొని దేవ్ ప్లేస్ కనుక్కొని బ్యాగ్ అక్కడ పెట్టేసి తన క్లాస్కి వెళ్ళింది. చెమటలతో తడిచిపోయిన అమూల్యను చూసి ఏమైంది, ఈ చెమటలు ఏంటి అని అడుగుతుంది. బయట ఎండ ఎక్కువగా ఉంది కదా అని చున్నీతో తుడుచుకుంటూ చెప్తుంది. కీర్తి కిటికీలో నుండి బయటకు చూస్తుంది. మబ్బుగా ఉంది, ఎండ లేదు. అమూల్యకు కిటికీలో నుంచి చూపించి ఈసారి నిజం చెప్పు అని సూటిగా చూస్తూ అడిగింది. చేసేదేం లేక లైబ్రరీలో దేవ్ని గుద్దుకొని తన మీద పడటం, దేవ్ పనిష్మెంట్ ఇవ్వడం, ఏదీ దాచకుండా మొత్తం చెప్తుంది. ఏంటి, ఇంత జరిగిందా? చూసుకోకుండా గుద్దినందుకు పనిష్మెంట్ ఇస్తాడా? వాడికి ఏమైనా పిచ్చా? సీనియర్స్ ర్యాగింగ్ పేరుతో వాడికి ప్రపోజ్ చేయమని చెప్తే ఏం ఆలోచించకుండా నిన్ను కొట్టాడు. ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతుంది అమూల్య. నాకేంటి, కాలేజీ మొత్తం తెలుసు. ఇంకా లాభం లేదు. ఈ విషయం హర్ష సార్కి చెప్పి సార్ హెల్ప్ తీసుకుందాం. తన సీనియర్ కనుక ఆ దేవుని నీ జోలికి రాడు అని తన చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది. కీర్తి, నా మాట విను. చిన్న విషయానికి ఎందుకు హర్ష సార్ హెల్ప్ తీసుకోవడం మంచిది కాదు. వాళ్ళిద్దరూ చిన్న చిన్న వాటికి కొట్టుకుంటారు. ఇప్పుడు హర్ష సార్కి చెప్తే తను వెళ్ళి దేవ్ సార్ని అడిగి వాళ్ళిద్దరూ నా వల్లే గొడవ పెట్టుకుంటే అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకోవడం ఇష్టం లేదు. దానివల్ల నా చదువు పాడవడం ఇష్టం లేదు అని కళ్ళల్లో నీళ్లతో చెప్తుంది. అమూల్య మొహం చూసి ఇంకేం మాట్లాడకుండా సరే అని చెప్పి వాళ్ళ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటారు. సార్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేస్తారు. అమూల్య దేవ్ బ్యాగ్ పెట్టి వచ్చేటప్పుడు జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంది. అమూల్య దేవ్ బ్యాగ్, కోట్ జాగ్రత్తగా పెట్టేసి వస్తుంటే తనకి క్లాస్ ఎంట్రన్స్ దగ్గర శృతి కనిపించింది. కాలేజీలో జాయిన్ అయ్యి నెల రోజులు కాలేదు. అప్పుడే కాలేజీ మొత్తంలో ఉన్న బాయ్స్లో హర్ష, దేవ్ హ్యాండ్సమ్గా ఉంటారు. అలాంటి వాళ్ళని నీ వెనకాల తిరిగేలా చేసుకున్నావు అని కోపం, వెటకారం కలిపి అంటుంది శృతి. ఏం మాట్లాడుతున్నారు మేడం? కంగారుగా అడుగుతుంది. ఏం తెలియనట్టు ఎంత అమాయకంగా ఉంటావు? అబ్బాయిల్ని ఎలా వల్లో వేసుకోవాలి అనేది నీ నుండే నేర్చుకోవాలి. అసలు నీలో ఏం చూసే ఆ హర్ష నీ వెనకాల తిరుగుతున్నాడు? ఆ హర్షతో ఎలాగైనా చావు, నాకు సంబంధం లేదు. కానీ దేవ్కి దూరంగా ఉండు, లేదంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని శృతి వార్నింగ్ ఇవ్వడం గుర్తు తెచ్చుకొని అందరికీ నన్నే ఎందుకు ఇబ్బంది పెట్టాలని అనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది. ఏదో ఆలోచిస్తూ ఉన్న అమూల్యను కదిపి ఏం ఆలోచిస్తున్నావు అని కదుపుతుంది కీర్తి. ఏం లేదని క్లాస్ వినడం స్టార్ట్ చేస్తుంది. లంచ్ టైంకి కీర్తి, అమూల్య క్యాంటీన్కి వెళ్తారు. అబ్బా, చాలా తలనొప్పిగా ఉందే, నా కోసం ఒక స్ట్రాంగ్ కాఫీ తెస్తావా అని అమూల్యను అడుగుతుంది. భోజనం చెయ్యి కీర్తి, తలనొప్పి తగ్గిపోతుంది. ఇప్పుడు కాఫీ ఏంటి? ప్లీజ్ అమూల్య, నాకు కాఫీ తాగితే కానీ తగ్గదు అని బతిమలాడుతూ ఉంటే అమూల్య కాఫీ తేవడానికి వెళ్ళింది. అన్న, ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వరా అని అడుగుతుంది. అతను కప్లో పోసి వేడిగా ఉందని ఇంకో కప్లో పెట్టి కాఫీ చాలా వేడిగా ఉందమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్ళు అని ఇస్తాడు. అమూల్య కప్పు తీసుకొని కొంచెం స్లోగా నడుస్తూ వెళ్తుంది. అమూల్య దేవ్ వాళ్ళ బ్యాచ్ దాటుకొని వెళ్ళాలి. శృతి అమూల్య రావడం చూసి తను వెళ్తుంటే తన కాలు అడ్డుపెట్టి శృతి కాలు తగిలి అమూల్య పడిపోతూ కాఫ్ దేవ్పై పడేస్తుంది. దేవ్పై కాఫీ పడగానే అందరూ చూస్తూ ఉండిపోయారు, శృతితో సహా. శృతి అమూల్యపై ఆ వేడి కాఫీ పడాలని తన కాలు అడ్డంగా పెట్టింది. కానీ దేవ్పై పడుతుంది అని ఊహించలేదు. అమూల్య నోటిపై రెండు చేతులు పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. దేవ్ షర్టుపై బటన్స్ లేని చోట ఎర్రగా కనిపించింది. దేవ్ పిడికిలు బిగించి పట్టుకొని ఉన్నాడు. తన ఫేస్ కూడా రెడ్గా అయిపోయింది. యూ ఇడియట్,
చూసి నడవాలని తెలీదా అని శృతి అమూల్యను కొట్టడానికి చెయ్యి ఎత్తింది. కానీ తన్ని కొట్టకుండా శృతి చెయ్యి పట్టుకున్నారు. ఎవరు అని చూసేసరికి హర్ష శృతి వైపు చాలా సీరియస్గా చూస్తూ కనిపించాడు. తన చేతిని విసురుగా వదిలి ఎందుకు తన్ని కొడుతున్నావు హర్ష అడుగుతాడు. ఇది దేవ్పై వేడిగా ఉన్న కాఫీ పడేసింది. కొట్టక చూస్తూ ఉండాలా అని కోపంగా చెప్తుంది. తను కావాలి అని పడేసి ఉండదు. ఎవరి కాలో తగిలి పడిపోయి ఉంటుంది. పొరపాటున కాఫీ ఒలికి ఉంటుంది అని కాలు తగిలి అనే మాటను ఒత్తి పలుకుతూ సీరియస్గా చెప్తాడు. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, నేను కాలు అడ్డు పెట్టడం చూశాడా అని టెన్షన్ పడుతూ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. అందరూ అక్కడికి వచ్చి చూస్తారు. కీర్తి బాగా అయ్యింది వీడికి అని హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ అంతలో కోపంగా ఉన్న దేవ్ ఫేస్ చూసి ఇప్పుడు వీడు అమూల్యను ఏం చేస్తాడో అని భయపడుతుంది. దేవ్ అమూల్యను కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దేవ్ వెనకే తన బ్యాచ్ దేవుణ్ణి ఫాలో చేస్తారు. చూసుకొని నడవాలి కదా అమూల్య, అదే నీ మీద పడితే అని అడుగుతాడు. హర్ష మాట్లాడుతున్న అమూల్యకు వెళ్తున్న దేవ్ గురించి బాధపడుతుంది. తనపై కూడా కొంచెం ఒలికింది. అక్కడ చాలా మంటగా అనిపిస్తుంటే చెప్పకుండా సైలెంట్గా ఉంది. మొత్తం దేవ్పై పడింది. తనకి ఎలా ఉందో అనుకుంటూ ఇప్పుడే వస్తాను సార్ అని చెప్పి మెడికల్ స్టూడెంట్ను కూల్ జెల్ అడిగి తీసుకొని దేవుని వెతుక్కుంటూ వెళ్తుంది. కాలేజీ బ్యాక్ సైడ్ చెట్టు కింద సిమెంట్ బెంచ్పై కూర్చొని కనిపించాడు. దగ్గరికి వెళ్ళి సార్ అని పిలుస్తుంది. దేవ్ సూటిగా చూస్తుంటే సారీ సార్, నేను కావాలని పడేయలేదు. నిజంగా నా కాలుకు ఏదో అడ్డుపడింది అని సిన్సియర్గా చెప్పి తను తెచ్చిన జెల్ ఇస్తుంది. సారీ చెప్తే సరిపోతుందా, ఇప్పటి నుండి నీకు అసలైన టార్చర్ చూపిస్తా అని తన షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి తీస్తుంటాడు. దేవ్ షర్ట్ బటన్స్ తీస్తుంటే టెన్షన్గా దేవ్ వైపు చూస్తుంది. దేవ్ షర్ట్ తీసి జెల్ అమూల్యపై విసిరి అమూల్ అప్లై చెయ్యి అని చెప్తాడు. నేనా అని కంగారు పడుతుంది. నువ్వు కాకుండా ఇక్కడ ఎవరైనా ఉన్నారా, కానివ్వు అని బేస్ వాయిస్లో చెప్పగానే దగ్గరికి వెళ్తుంది. తెల్లగా ఉన్న దేవ్ దేహంపై ఎర్రగా కందిపోయింది. కొన్ని చోట్ల బొబ్బలు కూడా వచ్చాయి. అవి చూడగానే అమూల్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వణుకుతున్న చేతులతో రాయడం పూర్తి చేసింది. రేపటి నుండి ఫ్రెషర్స్ పార్టీ వరకు నువ్వు ఫుల్ డే నాతో ఉంటున్నావు. నేను కాలేజీ నుండి ఎప్పుడు వెళ్తే నువ్వు అప్పుడే వెళ్తావు, గుర్తుపెట్టుకో అని బేస్ వాయిస్లో చెప్తాడు. అమూల్య అలాగే అని చెప్పి వెళ్తుంది. ఆగు అన్న వాయిస్కి ఆగిపోతుంది. అమూల్య చేతిని పట్టుకొని కూల్ జెల్ రాస్తాడు. నా మీద కూడా పడింది అని సార్కి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ దేవ్ చూస్తూ ఉంది. దేవ్ తన షర్ట్ అమూల్యపై విసిరి దీనిపై ఉన్న మరక మొత్తం పోయేలా ఉతికి తీసుకురా, అది నా ఫేవరెట్ షర్ట్, మరకలు పోలేదు అని గుడ్లు ఉరిమి చూడగానే లేదు సార్, పోయేలా ఉతుకుతాను అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది. దేవ్ అమూల్యను అక్కడ చూసిన వ్యక్తి కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. దేవ్ దగ్గర నుండి వస్తున్న అమూల్యకు ఎదురుగా హర్ష కనిపించాడు. హర్షని చూడగానే అమూల్య కంగారు పడింది. ఏంటి అమూల్య నువ్వు చేసేది, వాడికి నువ్వు భయపడడం ఏంటి, నేను చూసుకుంటాను, నువ్వు దేవ్ చెప్పింది చేయాల్సిన అవసరం లేదు, దేవ్తో ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. హర్ష మాటలను బట్టి మొత్తం విన్నాడు అని అర్థమయ్యింది. సార్ ప్లీజ్ మీరు ఇందులో ఇన్వాల్వ్ కాకండి. ఫ్రెషర్స్ పార్టీ వరకు సార్ చెప్పినట్టు వింటే తర్వాత నేను ప్రశాంతంగా చదువుకుంటాను. మళ్ళీ మీరు కల్పించుకొని ఈ విషయం కాలేజీ మొత్తం తెలిస్తే నా చదువు ఇబ్బంది అవుతుంది. అది కాదు అమూల్య, నేను చెప్పేది విను. హర్ష మాటకు అడ్డుపడుతూ ప్లీజ్ సార్, నేను మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువగా రిక్వెస్ట్ చేయలేను. 2 చేతులు జోడించి వెళ్ళిపోయింది. వెళ్తున్న అమూల్యను చూస్తూ నిన్ను వదలను దేవ్, నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు ఇబ్బంది పెడుతూ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. దీనికి నువ్వు భారీ మూల్యం చెల్లిస్తావు అనుకొని అమూల్య వెనకే వెళ్తాడు. అమూల్య ఎవరూ చూడకుండా షర్టు బ్యాగులో పెట్టేసి క్లాస్లో ఉండాలి అనిపించక ఇంటికి వెళ్ళిపోయింది. ఎప్పట్లానే నడిచి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు అమూల్యను ఫాలో చేసిన హర్ష రోజు నువ్వు నడిచి ఎందుకు వెళ్తున్నావు అమూల్య, నువ్వు చెప్పిన కారణం నిజం కాదని అనిపిస్తుంది అనుకొని కాసేపు అక్కడే ఉన్నాడు. అమూల్య బయటకు రాకపోవడంతో నిరాశగా వెళ్ళిపోయాడు. దేవ్ కాలేజీ నుండి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొన్ని పెండింగ్ వర్క్లు ఉంటే పూర్తి చేసుకొని తన పిఏ రాజేష్తో 1 వీక్ వరకు ఎవరికి నేను అందుబాటులో ఉండను, వెరీ ఇంపార్టెంట్ వర్క్ అయితేనే ఇన్ఫామ్ చేయమని చెప్పి ఇంటికి బయలుదేరాడు. తను ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలానే సావిత్రమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కనిపించింది. నా కోసం వెయిట్ చేయొద్దు అని చెప్పాను కదా అని చిరుకోపంగా అడుగుతాడు. నాకేం శ్రమ లేదులే, కానీ నువ్వేంటి ఈ మధ్య 12 దాటితే కానీ ఇంటికి రావడం లేదు, ఇది వరకు ఎంత పని ఉన్నా 10 లోపు వచ్చేవాడివి, మరి ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతుంది. చాలా ఇంపార్టెంట్ పని, అది పూర్తి అవ్వగానే ఫస్ట్ నీకే చెప్తాను, ముందు నాకు తినడానికి పెట్టు
ఆకలిగా ఉంది అని అడుగుతాడు. దేవ్ అలా అడగగానే సావిత్రమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్ని ఏళ్లలో దేవ్ ఆకలిగా ఉంది అని అడగలేదు. చాలాసార్లు ఆవిడే దేవ్ వచ్చే వరకు ఉండి బలవంతంగా పెట్టేది. దేవ్ ఫ్రెష్ అయి వచ్చి కూర్చున్నాడు. ఆవిడ తన కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని సంతోషంగా దేవుకి వడ్డించి దేవ్ తినే వరకు ఉండి తన ఇంటికి వెళ్ళిపోయింది. చెయ్యి విరిగి హాస్పిటల్లో ఉన్నాడు అనిల్. ఆ రోజు అమూల్య మిస్ అయ్యింది అని కోపంతో తన ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఇషాకి ఫోన్ చేసి పిలిచి తన్ని తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఈషాలో అమూల్యను ఊహించుకొని చాలా దారుణంగా అనుభవించి స్పృహలో లేని ఇషాను అక్కడే వదిలేసి తన డ్రెస్ వేసుకొని కారులో ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఎవరో దారికి అడ్డంగా కారు పెట్టి కార్ బ్యానెట్ పైకి ఎక్కి కూర్చొని స్మోక్ చేస్తున్నారు. అనిల్ కారు ఆపి విండోలో తల బయటకు పెట్టి, రే ఎవర్రా నువ్వు, రోడ్డుకి అడ్డంగా కారు పెట్టి స్మోక్ చేస్తున్నావు, నీకు వేరే ప్లేస్ కనిపించలేదా అని సీరియస్గా అడుగుతాడు. అయినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే చిరాకొచ్చి కార్ దిగి దగ్గరికి వెళ్ళాడు. రే చెప్పేది నీకు కాదా అని మాట్లాడుతుంటే కార్ దిగి అనిల్ కుడి చెయ్యి వెనక్కి విరిచి కొట్టడం మొదలుపెట్టాడు. రే ఎవర్రా నువ్వు, నన్నెందుకు కొడుతున్నావు అని అడుగుతున్నా ఇంకా గట్టిగా మొహంపై కొడుతున్నాడు. కానీ ఆన్సర్ ఇవ్వడం లేదు. ఫేస్ చూద్దామంటే మంకీ క్యాప్ పెట్టుకోవడం వల్ల కనపడలేదు. కసితేరా కొట్టి లాస్ట్గా ఆ కుడి చేతిని విరిచి వెళ్ళిపోయాడు. అనిల్ స్పృహ తప్పుతూ కార్ సైడ్ అద్దంలో నుండి అతని ఫేస్ చూసి షాక్ అయ్యాడు. అంతలోనే కోపంగా చూస్తూ స్పృహ తప్పాడు. అదంతా తెచ్చుకొని అమూల్య నీ వల్లే వాడు నన్ను కొట్టాడు, మీ ఇద్దరిని అంత ఈజీగా వదలను అని తన చేయి చూసుకుంటూ కోపంతో రగిలిపోయాడు. ఆ రోజు నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. కొట్టిన దెబ్బలు తగ్గినా చెయ్యి సెట్ అవ్వడానికి 1 వీక్ పడుతుంది అని డాక్టర్లు చెప్పాడు. ఎప్పుడు డిశ్చార్జ్ అవుతానా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతకీ అసలు వీణ్ణి కొట్టిందెవరు? మర్నాడు ఉదయం లేచిన అమూల్యకు నిన్న దేవ్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని పనులు మొదలుపెట్టింది. పనులన్నీ అయిపోగానే రెడీ అయ్యి లంచ్ బాక్స్ తీసుకొని కాలేజీకి వెళ్ళింది. తను వెళ్ళేసరికి కీర్తి పార్కింగ్ ప్లేస్లో తన స్కూటీ దగ్గర వెయిట్ చేస్తూ కనిపించింది. తనని చూడగానే దగ్గరికి వెళ్ళి, కీర్తి నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది. నా గురించి వదిలేయ్, నువ్వేంటి ఇక్కడ, నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నా అని తెలుసు కదా, ప్రాక్టీస్ చేయాలి కదా, అందుకే వచ్చా. నువ్వు వేటిలోనూ పార్టిసిపేట్ చేయడం లేదు కదా, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది. అబద్ధం చెప్పినా కనిపెట్టేస్తుంది అని నిన్న దేవ్ చెప్పింది మొత్తం చెప్పింది. ఏంటే వాడేదో చెప్తే నువ్వే చేసేస్తావా, బుద్ధి లేదా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నాతో పద అని తీసుకెళ్తుంది. కీర్తి నేను చెప్పేది విను, పార్టీ అయ్యే వరకు సార్ చెప్పినట్టు వింటే నన్ను ఇబ్బంది పెట్టరు, పైగా అందులో నా తప్పు ఉంది అని అంటుంది. నువ్వేం తప్పు చేశావు అని కోపంగా అడుగుతుంది. నేను సార్పై కాఫీ వంపేశాను, సార్కి కోపం వచ్చి పనిష్మెంట్ ఇస్తున్నారు, చేసిన తప్పుకి పనిష్మెంట్ తీసుకోవాలి కదా అని అమాయకంగా చెప్తుంది. నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టి వాడు ఇలా ఆడుకుంటున్నాడు, హర్ష సార్కి చెప్తే సాల్వ్ చేస్తారు కదా, నా మాట విను అని ఇంకా ఏదో చెప్పేలోపు హే గుమ్మడి అన్న వాయిస్కి వెనక్కి చూస్తారు. అక్కడ దేవ్, సూరజ్ ఉన్నారు. దేవ్ అమూల్య దగ్గరికి వచ్చిన వెంటనే నా దగ్గరకు రాకుండా ఇక్కడ మీటింగ్ పెట్టావు, నా మాట అంటే నీకు లెక్కలేదా అని సీరియస్గా అడుగుతాడు. దేవ్ వైపు భయంగా చూస్తూ ఏదో చెప్పేలోపు కీర్తి మధ్యలోకి వచ్చి, సార్ ఇదేం బాలేదు, ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నారు, మీపై కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అని కోపంగా చెప్తుంది. కీర్తి చెప్పింది మొత్తం విని సూరజ్ను ఒక చూపు చూస్తాడు. ఆ చూపులో అర్థం చేసుకొని కీర్తి వైపుకి తిరిగి కంప్లైంట్ ఇస్తావా, ఇద్దువు గైన్రా అని తన్ని లాక్కుపోయాడు. సార్ తన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అమూల్య వాళ్ళ వెనక వెళ్తుంటే దేవ్ అడ్డుగా వచ్చి సీరియస్గా చూడగానే సైలెంట్ అయిపోయింది. నన్ను ఫాలో చేయి అని తన బ్యాగ్ అమూల్య చేతిలో పెట్టి ముందుకు కదిలాడు. ఆ బ్యాగ్ బరువుగా ఉండేసరికి ఏముంది ఇందులో, ఇంత బరువుగా ఉంది, ఏ రాయో పెట్టుకొని తిరగడం లేదు కదా అని ఆలోచిస్తూ నిలబడిపోయింది. తన వెనకే అమూల్య రావడం లేదని డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. అమూల్య ఏదో ఆలోచిస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ ఆగిపోయింది. తన్ని చూసిన చిరాగ్గా ఏ గుమ్మడి అని పిలవగానే ఉలిక్కిపడి హడావిడిగా దేవ్ వెనకే కదిలింది. లంచ్ టైం వరకు అమూల్యకు చుక్కలు చూపించాడు. దేవ్ కూర్చునే టైం ఇవ్వకుండా ఏదో ఒక పని కల్పించి చెప్పేవాడు. నీరసంగా ఉన్నా విసుక్కోకుండా దేవ్ చెప్పిన ప్రతి పని చేసింది. వర్క్ అయ్యాక లంచ్ టైంకి కాలేజీ బ్యాక్ సైడ్కి అమూల్యం తీసుకొని వెళ్ళాడు. అక్కడ సిమెంట్ బెంచ్పై కూర్చుంటూ లంచ్ ఏం తెచ్చావు, ఆకలిగా ఉంది. దేవ్ ఆకలి అనగానే కొంచెం ఇబ్బందిగానే తన లంచ్ బాక్స్ తీసి ఇచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూశాడు.
అందులో ఎప్పటిలాగానే 2 చపాతీలు, ఆయిల్ లేకుండా, స్పైసీనెస్ తక్కువగా ఉన్న వెజిటబుల్ కర్రీ ఉంది. చిన్న ముక్క తుంచి నోట్లో పెట్టుకోగానే వెంటనే ఊసేశాడు. దేవ్ వైపు కంగారుగా చూసింది అమూల్య. "ఏంటి ఇలా ఉంది? ఇలాంటి ఫుడ్ ఎవరైనా తింటారా? రోజూ ఇదే తింటున్నావా?" అని అడిగాడు. అవునని మెల్లగా తల ఊపుతుంది. "వాట్? ఇంత చప్పగా తింటే నీరసం తప్ప ఇంకేం ఉండదు" అని ఒక్క క్షణం ఆగి, "ఏంటి వెయిట్ లాస్ అవుదామని ట్రై చేస్తున్నావా?" అని అడుగుతాడు. ఆ మాటకి కంగారుగా చూస్తుంది. తన్ని ఒకసారి చూసి ఎవరికో ఫోన్ చేస్తాడు. "సార్ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు?" అని తన చెయ్యి విడిపించుకుని అడుగుతుంది కీర్తి. "కంప్లైంట్ ఇస్తాను అన్నావు కదా, ఇవ్వు" అని సీరియస్గా అడుగుతాడు. "సార్, దేవ్ సార్తో చెప్పి మా ఫ్రెండ్ని వదిలేయమని చెప్పండి సార్. తను చాలా అమాయకురాలు. చూడు, దేవ్ ఏదైనా అనుకుంటే ఆ పని అయ్యే వరకు వదిలిపెట్టడు. ఈ 1 వీక్ మీ ఫ్రెండు వాడిని భరించడమే. నువ్వేం కంగారు పడకుండా ఉండు. వాడికి కోపం ఎక్కువే కానీ చాలా మంచివాడు" అని చెప్పి తనకి కొన్ని బుక్స్ ఇచ్చాడు. "ఏంటి సార్ ఇవి?" అని అడుగుతుంది. "సీనియర్స్పై సీరియస్ అయ్యావుగా, దీనికి పనిష్మెంట్. ఈ నోట్స్ అన్నీ 2 రోజుల్లో పూర్తయిపోవాలి" అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. సూరజ్ను నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టుకొని అమూల్యను వెతుక్కుంటూ వెళ్ళింది. దేవ్ ఫోన్ చేసిన తర్వాత ఒక అబ్బాయి 2 ప్లేట్ల వెజ్ బిర్యానీ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. దేవ్ తింటూ, "ఈ ప్లేట్ నీకే, నువ్వు తిను. తింటున్న నాకు దిష్టి పెట్టకు" అని అంటాడు. "వద్దు సార్, నేను నా బాక్స్ తింటాను" అని చెప్తున్నా అమూల్య వైపు సీరియస్గా చూస్తూ, "ఇప్పుడు నువ్వు ఆ గడ్డి తిని ఎక్కడైనా నీరసం వచ్చి పడిపోతే నిన్ను మోసుకెళ్ళి హాస్పిటల్లో తిప్పాలా" అని సీరియస్గా అడుగుతాడు. అమూల్య భయపడుతూ ప్లేట్ చేతిలోకి తీసుకొని పట్టుకొని కూర్చుంది కానీ తినలేదు. దేవ్ అమూల్యను చూస్తే తినకుండా ప్లేట్ చూస్తూ కనిపించింది. ప్లేట్ చూస్తే ఫుడ్ తరగదు, తింటే తరుగుతుంది. "తిను" అని బేస్ వాయిస్తో చెప్తాడు. దేవ్ వాయిస్కి తేరుకొని ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకుంది. చాలా రోజుల తర్వాత నాలుకకి మంచి టేస్ట్ తగిలేసరికి ఫాస్ట్గా తింటుంది. అలా ఫాస్ట్గా తినడం వల్ల ఒక్కసారిగా పొలమారింది. దేవ్ తలపై తట్టి వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఇచ్చాడు. "మెల్లిగా తిను, నీ ప్లేట్ ఎవరు లాక్కుపోరులే" వెటకారంగా అనగానే మెల్లిగా తినడం స్టార్ట్ చేసింది. తన్ని ఒకసారి చూసి తను తినడం కంప్లీట్ చేశాడు. అమూల్య తిన్న తర్వాత కమ్ అని చెప్పి ముందుకు కదిలాడు. అమూల్య తన లంచ్ బాక్స్ బ్యాగ్లో ఫాస్ట్గా పెట్టుకొని పరుగులాంటి నడకతో దేవ్ వెనకే వెళ్ళింది. దేవ్ అట్- అన్- ఆడిటోరియం వైపు వెళ్ళి అక్కడ వర్క్ చూసుకుంటున్నాడు. తన వెనకే అమూల్య చెప్పిన పనులు చేస్తూ తిరుగుతుంది. అదంతా చూస్తున్న శృతికి మింగుడు పడడం లేదు. సరైన అవకాశం దొరికితే అమూల్యను ఏదో ఒకటి చేయాలని ప్లాన్ వేస్తుంది. కీర్తి కాలేజీ గ్రౌండ్లో కూర్చొని సూరజ్ ఇచ్చిన నోట్స్ రాస్తుంది. ఛా, అమూల్యను వదలకపోగా తిరిగి నాకే పనిష్మెంట్ ఇచ్చాడు. ఈ నోట్స్ అన్నీ రాసేసరికి నా పని అయిపోయేలా ఉంది అని ఏడుపు మొహం పెట్టుకుని సూరజ్ను తిట్టుకుంటూ రాస్తుంది. కీర్తి, నిన్ను అమూల్య దగ్గర ఉండమని చెప్తే ఇక్కడేం చేస్తున్నావు అని హర్ష అడుగుతాడు. "ఏం చెప్పమంటారు సార్, మీరు చెప్పినట్టే అమూల్యకు తోడుగా ఉందామనుకున్నా, కానీ నోటి దురద వల్ల ఇక్కడ ఇరుక్కుపోయా" అని మార్నింగ్ జరిగింది చెప్తుంది. ఛా, ఏంటి కీర్తి, నీకే చెప్పాను అమూల్య దగ్గర ఉండి దేవుకి దూరంగా ఉంచమని. చెప్తే నువ్వు ఇలా చేశావు అని అసహనంగా అన్నాడు. "సారీ సార్. సార్, ఫాస్ట్గా ఈ నోట్స్ రాసి ఏదో ఒకటి చేసి అమూల్య దగ్గర ఉంటాను" అని చెప్తుంది. "సరే, ఏదో ఒకటి చేయి. నాకు చాలా వర్క్ ఉంది. గెస్ట్లను ఇన్వైట్ చేయాలి. నాకు తెలిసిన పార్టీ వరకు కాలేజీకి సరిగ్గా రావడం కుదరదు. అందుకే నీకు చెప్తున్నా" అని చెప్పి వెళ్ళిపోయాడు. హర్ష వెళ్ళిపోయాక ఉసూరుమంటూ నోట్స్ రాసే పనిలో పడుతుంది. కాలేజీలో జరిగే విషయాలు ఎప్పటికప్పుడు అనిల్ ఫ్రెండ్స్ అనిల్కి చేరవేస్తున్నారు. అనిల్ విరిగిన చెయ్యి చూసుకొని, "నిన్ను వదలను అమూల్య, ఈ వారం రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయి" అనుకొని అమూల్యపై కోపం పెంచుకున్నాడు. ఇంతకీ అమూల్య గురించి ఈ అనిల్ని కొట్టిందెవరు? హర్షనా, సూరజ్నా, లేదంటే దేవ్నా? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.